జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఈసారి 2024 ఎలక్షన్స్‌లో అధికారం దిగిపోవటానికి, అధికారాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణంగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. వైసీపీ చేసినటువంటి అక్రమాలు, అవినీతి అనేకమైనటువంటి చర్యలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టినటువంటి వైసీపీ అధికారం మొదటి రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వైసీపీ చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా ఆపాలి. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక్క పదవిలో కూడా ఆయన లేకపోయినా కూడా ఆయనని ఎందుకు ఆపుదాం అనుకుంటున్నారు? అసలు ఆయన్ని ఎందుకు రాజకీయంగా రావటానికి భయపడుతున్నారు? ఆయన రాజకీయంగా వస్తే ఏం చేస్తారని వైసీపీ భయపడుతుంది. ఒక్కసారి ఆయన గనక పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్కసారి అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి అంతలా భయపడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019కి ముందు చూసుకుంటే అటు టీడీపీకి అటు బీజేపీకి సపోర్ట్ ఇచ్చి విభేదించి బయటకు వచ్చినా కూడా ఆయన బలంగా ప్రశ్నించగలిగారు. అదే తరహాలో ఈసారి ఒక ప్రశ్నించే గొంతు ఆయన ఉంటాడు అని చెప్పి చాలామంది ప్రజలు కోరుకున్నారు. కానీ అటు భీమవరంలోను అటు గాజువాకలోను కూడా అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నం అటు వైసీపీ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ తర్వాత కూడా 2019 తర్వాత కూడా ఆ ఒక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేను కూడా కొనుక్కోవటం మొదలుపెట్టారు. అక్కడే వైసీపీ పతనానికి స్టార్ట్ అయింది. దానికే కార్యాచరణ పవన్ కళ్యాణ్ గారే అక్కడే బీజం వేశారనుకోవచ్చు. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీ నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని, అలాగే బీజేపీ పార్టీ నాయకుల్ని కావచ్చు, అనేక మందిని ప్రజల్ని ముఖ్యంగా పీల్చి పిప్పు చేశారు, పీడించుకు తిన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాం, కానీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎప్పుడూ చూడలేదని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే అనేక సిచ్యువేషన్స్ వైసీపీకి ఈసారి అధికారాన్ని దూరం చేస్తున్నాయి అనుకోవచ్చు. కరోనా టైంలో 2 ఏళ్ళు పోయినాయి అని చెప్పారు, కానీ కరోనా టైంలో కనీసం మాస్కులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి. ఆ మాస్కులు ఇవ్వలేదు అని చెప్పి అడగటానికి వచ్చినటువంటి ఒక డాక్టర్ సుధాకర్ గారిని కూడా నిర్మానుష్యంగా ఆయన్ని ఒక పిచ్చోడిని చేసి చంపేసిన వైన్యం నిజంగా వైసీపీయే చేసింది. వైసీపీకి సంబంధించిన నాయకులే చాలా ఆయన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద ఈడ్చుకుంటూ చేసిన వైన్యాన్ని కూడా మనం చూసాం. కొంతమంది ఒక దళితుడైనటువంటి ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేయించినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకే చెందింది. నిజంగా అలాంటి నాయకులతో పాటు సొంత బాబాయిని హత్య చేపించి వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి వైసీపీ నైజాన్ని కూడా మనం చూసాం. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తిని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి ఈసారి ఇలాంటి వ్యక్తి రాకూడదు అని కోరుకున్నారు. కాబట్టే ఈసారి ఒక సమూలంగా వైసీపీని పక్కకు పెట్టేయడానికి కారణమే ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఆపేద్దాం, ఆయనను తొక్కేద్దాం, రాజకీయంగా ఆయన రాకూడదు, అసలు ఎమ్మెల్యే కానీ అసలు ఎటువంటి పదవిలో కూడా ఆయన ఉండకూడదు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పి వైసీపీ నాయకులు ఎంతోమంది ఇబ్బందులు పెట్టిన తీరు మనం చూసాం. అటు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఒక దాదాపు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 2-3 సార్లు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనేక కేసులు పెట్టి జైల్లో వేపించింది కూడా మనం చూసాం. అటు టీడీపీ నాయకుల్ని, ఇటు జనసేన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. అయినా కూడా ఎక్కడ జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఎక్కడా తలొంగల. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనని ఏదో ఒక రకంగా అసలు రాజకీయాలంటే భయపడిపోయేలా చేద్దామని చెప్పి చేసినటువంటి ప్రయత్నం వైసీపీకి ఈసారి బెడిసి కొట్టిందని చెప్పాలి. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా భయపడకుండా ఈసారి మీరు ఎంత తొక్కితే నేను అంత పైకి లేగిస్తా, నన్ను ఆపుదామంటే నేను ముందుకు 10 అడుగులు ముందుకేస్తా అని చెప్పి ముఖ్యంగా ఇప్పటం సభలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఈసారి వైసీపీకి చుక్కలు చూపించాయని చెప్పొచ్చు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశాయో వైసీపీ మనందరికీ తెలుసు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించి వ్యతిరేక ఓట్లు ఉంటాయో ఆ ఓట్లు అన్నీ కూడా ఈసారి నేను
చీలనివ్వను అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఉమ్మడిగా కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడటానికి అక్కడే బీజం వేసింది. అక్కడే వైసీపీ పతనానికి కూడా బీజం పడింది అనుకోవచ్చు. ఆ రోజు నుంచి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది తిట్టకుండా ఫ్యామిలీని, ఆ పిల్లల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినిచ్చిన వైసీపీ నాయకులు ఎంతో మందిని మనం చూసాం. నిజంగా చెప్పాలంటే ఇప్పటి ప్రజలు అక్కడ ఆ బహిరంగ సభకి స్థలాలు ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి నిలబడ్డ తీరు కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఉండిపోయేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా బోర్డర్లో అడ్డుకున్న తీరు కూడా మనం చూసాం. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో అవమానాలు పడ్డారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క ఎమ్మెల్యే అవటానికి ఎంత కష్టపడాలా అంటే ఒక నిజాయితీ పరుడు ఎమ్మెల్యే అవటానికి ఎంత కష్టపడాలా అనుకునేలా చేసింది వైసీపీ పార్టీ. నిజంగా పవన్ కళ్యాణ్ గారినే కాదు, జనసేన పార్టీని, జన సైనికుల్ని కూడా అనేక ఇబ్బందులు భయభ్రాంతులకు గురి చేసిన సంగతి మనం చూసాం. ఎందుకంటే వైసీపీ అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కసారి అధికారాన్ని కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు. కాబట్టే వాళ్ళ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అధికారం కోసం ఎంత వరకు చేయడానికైనా, ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. అందులో ముఖ్యంగా అడ్డు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా భయపెట్టాలి, ఆయనను పక్కకు తోయాలి. అందుకని ఆయన వారాహిని ఆంధ్రప్రదేశ్లో ఎలా అడుగు పెడతారో మేము చూస్తామని చెప్పి చాలామంది ప్రతిజ్ఞలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవడొస్తాడో రండి, ఎవడు ఆపుతాడో రండి అని చెప్పి చూపించిన వైన్యాన్ని కూడా చూసాం. ఏదేమైనా సరే ఈ కూటమి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచం సృష్టించబోతుంది. ముఖ్యంగా వైసీపీని గద్దె దించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి చాలామంది కోరుకున్నారు. కాబట్టి ఈసారి పిఠాపురంలో అలాగే రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా ఒక మంచి స్థానాలతో ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని కూడా చాలా మంది చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు చాలా మందికి తెలియకపోవచ్చేమో, కానీ అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎంత అవసరమో ఈసారి ఈ రాజకీయాలు అంటే 2024 ఎలక్షన్స్ చూపించబోతున్నాయి. వైసీపీ పతనానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తే ఒక అడ్డుకట్ట వేసి ఆయన్ని ఈసారి అధికారం నుంచి దింపబోతున్నారని మాత్రం అనుకో. వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే, ముఖ్యమైన కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో అటు హీరోలని చాలా మందిని కించపరుస్తూ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత కూడా, వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అవమానకరంగా చూడటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులకి నచ్చక, అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర పెట్టి వాళ్ళ సభ్య సమాజానికి ఒక మంచి నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులను అక్కడ పెట్టడం ప్రజలకి నచ్చల. ఇన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. ఇవన్నీ ఒక కారణం అయితే, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అసలు జనానికి న్యాయం చేస్తారు. ఇంట్లో బాబాయిని హత్య చేయించినటువంటి వ్యక్తి రేపొద్దున ప్రజల పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచన ప్రజల్లో రావటం. ఇంకొక కారణం ఎక్కువగా ప్రజల్లో అంటే లాస్ట్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి కారణం ల్యాండ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్ని చాలా భయపెట్టింది. మన స్థలాల్లో ఆయన పేరుతో రాళ్లు పెట్టడం ఏంటి, ఆ స్థలాల్ని కూడా సర్వే పేరుతో ఇక్కడ ఉండాల్సిన రాయిని అక్కడ పెట్టేసి, అక్కడ ఉండాల్సిన రాయి అంటే ఎప్పుడో తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి సర్వేని కాదని ఈయన ఇంకో సర్వే పెట్టి ఆ భూములు ఏదో ఒక విధంగా లాక్కోవాలనే ప్రయత్నం చేశారని, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ఆయన పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టుకోవడం ఏంటి, అలాగే ఒరిజినల్స్ అన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని డూప్లికేట్ పేపర్లు అనేవి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వటం ఏంటి, మరి ఇంకొకసారి వస్తే వీటిని కూడా తాకట్టు పెట్టేస్తారేమో అని. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక ల్యాండ్స్ అన్నీ కూడా తాకట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి. 1-2 లక్షల కోట్ల అప్పు నుంచి దాదాపు 10 లక్షల కోట్ల అప్పు వరకు వెళ్ళిన వైన్యం చూస్తే ప్రజల్ని భయపెట్టింది. ఇంకొకసారి వస్తే అసలు మన పరిస్థితి ఏంటి, ఒక అభివృద్ధి అనేది మన దగ్గర ఉండదా,
ఒక ఉద్యోగం చదువుకున్న పిల్లవాడు ఒక ఉద్యోగం చేయాలంటే ఇది ఒక కలగానే మిగిలిపోద్దా? అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఇలాగే ఉండిపోతుందా? ఒక ఊరు మనం పక్క ఊరు వెళ్ళాలంటే ఏ ఒక్కడ ప్రాణాలు కోల్పోతాము అని చెప్పిన వైన్యం ప్రజల్ని చాలా ఆలోచింపజేసి ఇవన్నీ చెప్తే ప్రజలు చాలా భయాందోళనకు గురైపోయారు. ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఆంధ్రాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు పర్సంటేజ్ని పెంచి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేశారంటే దానికి ప్రధానంగా చాలామంది అటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుందంటే మహిళలందరూ కూడా సాయంత్రం పెరిగిపోయారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ముఖ్యంగా ఆయన ఇచ్చే నవరత్నాలకు ఆకర్షితులు అయిపోయారు కాబట్టి అన్నారు. నిజంగా ఆ రిజల్ట్ రేపు పొద్దున్న 4వ తారీఖు చూస్తే మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, ప్రజలకి ఎంత అద్భుతాలు సృష్టించామని చెప్పి మోసం చేసిందో రేపు 4వ తారీఖు అయితే బయటపడబోతుందని చెప్పి అనుకోవచ్చు.